నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఆశ్వీజ మాసంలో ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే, ఈ మాసంలో శుక్ర రాహువులు శుభులు, రవి బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. కాస్త పనులలో సానుకూలత అనేది కనబడుతుంది. మనకి నచ్చని వారితో కూడా కొంత సానుకూలత వచ్చే అవకాశం వ్యక్తులతో పనుల్లో జరుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందుతారు ఉద్యోగాల్లో. కాబట్టి వీరి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తారు. మీకు వచ్చే ఇబ్బందులు అనేవి కొంత తగ్గుతుంది. మీ వాక్ చాతుర్యం ఏదైతే ఉందో మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకోవటం, ఎవరు ఎట్లాంటి వారు తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కొంత మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులు గోచరిస్తున్నాయి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో డబ్బుతో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తొందరపాటు చర్యలు వద్దు. మాట్లాడేటప్పుడు కూడా చాలా సామాజికంగా, అంటే మనము వ్యక్తులతో సమాజంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కాబట్టి కొంత దూరం అయ్యే వ్యక్తులు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మన చుట్టాల్లోనే లేదా రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలతోనే కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది అన్యదా వద్దు. మంచిదైతే అస్సలు కాదు. మీ పని మీరు చేసుకోండి. అడిగినా కూడా సలహాలు అనేవి ఇవ్వకండి.